Namaste viewers, I am Dr. SGV Satya from Satya Unani Healthcare, Hyderabad. మనం ఈరోజు వరల్డ్ క్యాన్సర్ డే 4th ఫిబ్రవరి సందర్భంగా ప్రత్యేకించి ఈరోజు క్యాన్సర్ గురించి మాట్లాడుకుందాం. అయితే క్యాన్సర్ గురించి మాట్లాడాలి అంటే కనుక చెప్పాలి అంటే యునాని వైద్యంలో స్పెషల్లీ క్యాన్సర్ అన్న పదం ఏదైతే ఉందో ఈ పదాన్ని ఇచ్చిందే యునాని మెడిసిన్ లో ఫాదర్ ఆఫ్ యునాని మెడిసిన్ ఎవరైతే ఉన్నారో హకీమ్ బుఖ్రాత్ సాహబ్ గారు. ఈయన ఏం చేశారంటే 470 BC కన్నా ముందే ఈయన ఈ వర్డ్ అన్నది కార్సినాస్ అని, తర్వాత కార్సినోమా అని, తర్వాత క్యాన్సర్ అన్న వర్డ్స్ రావడం మొదలెట్టాయి అన్నమాట. ఈ వర్డ్స్ అన్నీ ఇచ్చారు ఆయన. యాక్చువల్గా చెప్పాలి అంటే 470 BCలో కాదు, 3000 BCలోనే మనకి ఈజిప్టియన్ సివిలైజేషన్లో ఎప్పుడైతే యునాని మెడిసిన్ ఉందో అక్కడ కూడాను మనకు దీని యొక్క వర్ణన, దీని యొక్క ఇది ఉంది. కానీ ఈజిప్టియన్ సివిలైజేషన్లో వాళ్ళు ఏమనుకున్నారంటే ఈ డిసీజ్ ఏదైతే ఉందో ఇది వాడి దగ్గర నుంచి అంటే భగవంతుడు ఇచ్చిన ఒక పనిష్మెంట్ అన్నట్టుగా ఫీల్ అయ్యేవారు. ఆ తర్వాత గ్రీక్ సివిలైజేషన్కి ఎప్పుడైతే వచ్చిందో ఈ గ్రీక్ సివిలైజేషన్లో వీళ్ళు ఏంటంటే కాదు ఇది సౌదా అనే ఒక ప్రత్యేకమైన హెల్త్ ఏదైతే బాడీలో ఉందో దాని యొక్క డిఫరెన్స్ వల్లనే ఇది వస్తుంది అని చెప్పి కూడా మనకి యునాని వైద్యంలో చెప్పబడింది అన్నమాట. అయితే ఈ సౌదా ఏదైతే ఉందో అది సౌదా అన్నది అది నార్మల్ సౌదా అబ్నార్మల్గా అయినా రావచ్చు, లేదా సౌదా అన్నది దాంట్లో బర్నింగ్, దాన్ని ఎథరాక్ అని కూడా అంటుంటాం మన దగ్గర. అయితే ఈ బర్నింగ్ వల్ల కూడా రావచ్చు, లేదంటే కనుక ఫ్లెమ్ అంటే బల్గమ్ ఏదైతే ఉందో బల్గమ్ యొక్క బర్నింగ్ వల్ల కూడా సౌదా ఫామ్ అవ్వచ్చు, లేదంటే కనుక బ్లడ్ అంటే దమ్ ఆర్ ఖూన్ దాని యొక్క బర్నింగ్ వల్ల కూడా సౌదా రావచ్చు. సౌదా అన్నది దాంట్లో అబ్నార్మాలిటీ అవ్వచ్చు, లేదంటే కనుక సౌదానే దాంట్లోనే బర్నింగ్ అయ్యి అది సౌదా కింద కూడా కన్వర్ట్ అవ్వచ్చు. సో ఇలా ఏదైతే అబ్నార్మల్ సౌదా ఉంటుందో దాని సౌదా మెర్రా అని కూడా అంటుంటారు దాన్ని. ఇలాంటి యొక్క అబ్నార్మాలిటీ ఇన్ సౌదా ఏదైతే ఉందో దానివల్ల మనకి క్యాన్సర్ రావడం జరుగుతుంది అన్నది యునాని కాన్సెప్ట్. సో అందుకనే సౌదా మీదనే కాన్సన్ట్రేట్ చేసి దానిపైనే వర్కౌట్ చేయడం వల్ల మనకి రిజల్ట్స్ కూడా చాలా వండర్ఫుల్గా వస్తుంది అన్నమాట. ఎవరైతే ఇంగ్లీష్ మెడిసిన్ వాడుతూ ఉంటారో వాళ్ళు కూడాను సైడ్ బై సైడ్ యునాని మెడిసిన్ వాడినందువల్ల కూడా చాలా మంచి రిజల్ట్స్ వస్తూ ఉంటాయి. అంతేకాకుండా ఇంకొక గొప్ప విషయం ఏంటంటే యునాని వైద్యంలో ఎవరైతే వన్స్ కీమోథెరపీస్ ఇవన్నీ తీసుకుంటారో తీసుకున్న తర్వాత కూడా మళ్ళీ వచ్చే అవకాశాలు ఉంటాయో అలాంటి వాళ్ళకు కూడాను మనము యునాని వైద్యంలో మంచి ప్రివెన్షన్ కోసం అని చెప్పి మంచి డైటోథెరపీస్ ఉన్నాయి, చాలా చక్కటి మెడిసిన్స్ ఉన్నాయి. తర్వాత లైఫ్ స్టైల్ ఏదైతే ఉందో దాన్ని చేంజ్ చేసుకోవడం వల్ల కూడా చాలా మంచి రిజల్ట్స్ ఉంటుంటాయి. యూజువల్గా కనుక మనం అబ్జర్వ్ చేసినట్టయితే కనుక యునాని మెడిసిన్లో లిటరేచర్లో చెప్పబడ్డ వాటిల్లో క్యాన్సర్కి ది బెస్ట్ ఫుడ్స్ కనుక మనం చూసినట్టయితే కనుక 1 తోటకూర, 2 బత్వా, 3 లెట్యూస్, ఆ తర్వాత నెక్స్ట్ ఈ చిక్కుడుకాయ, వీటిలన్నిటికీ కూడాను కనుక బాగా తీసుకున్నట్టయితే కనుక అప్పుడు కూడాను మనకి ఈ క్యాన్సర్ సెల్స్ నుంచి కొంత మనము ప్రివెంట్ చేసే అవకాశాలు ఎక్కువ ఉంటాయి అన్నమాట. ఎవరైతే రాత్రి 8:30 పడుకొని ఉదయం 5 లోపల నిద్రలేస్తారో వాళ్ళకు కూడా చాలా డ్రాస్టికల్గా క్యాన్సర్ సెల్స్ అన్నది ఏవైతే రైజింగ్ క్యాన్సర్ సెల్స్ ఉన్నాయో వాటిని మనము కంట్రోల్ చేసే అవకాశం ఉంటుంది అన్నమాట. సో ఎవరైతే క్యాన్సర్ సెల్స్తో ఇబ్బంది పడుతున్నారో, ఎవరైతే క్యాన్సర్తో ఇబ్బంది పడుతున్నారో వాళ్ళు యునాని డాక్టర్స్కి కనుక కలిసి చక్కటి డైట్ కనుక వాళ్ళు తీసుకున్నట్టయితే కనుక అంటే మీ ప్లేట్ ఏదైతే ఉందో దానిలో సగం కనుక ఫ్రూట్స్తో నింపి మిగతా సగం కనుక వెజిటబుల్స్తో నింపినట్టయితే కనుక చాలా తొందరగా వాటి మీద కంట్రోల్ చేసే అవకాశం ఉంటుంది అనమాట. అండ్ ఈ క్యాన్సర్ సెల్స్ ఏవైతే ఉన్నాయో అవి యూజువల్గా బాడీలో కెమికల్స్ ఎక్కువైపోయినా కానీ వచ్చే అవకాశాలు ఉంటాయి. తర్వాత లైఫ్ స్టైల్ డిజార్డర్స్ వల్ల కూడా ఇది వస్తూ ఉంటుంది. అండ్ సమ్ టైమ్స్ జెనెటికల్గా అంటారు కానీ జెనెటికల్గా వచ్చిన దాన్ని కూడా మనము మన డైట్ అండ్ లైఫ్ స్టైల్ ద్వారా దాన్ని కంట్రోల్ చేసుకునే అవకాశాలు ఉన్నాయి. కొన్ని మాత్రమే ఏవైతే విరాసత్లో జెనెటికల్గా వస్తాయో వచ్చిన వాటికి కొన్నిటికి మాత్రమే యునాని వైద్యంలో కూడాను 100 సంవత్సరాల క్రితమే ఇలాజ్ అని కూడా రాస్తున్నాయి కొన్ని వాటిల్లో కొన్ని స్టేజెస్లో. దాన్ని ఆ లాస్ట్ స్టేజ్ ఏదైతే ఉందో దాన్ని బొహరాన్ అంటాం మేము.
ఈ బొహ్రాన్ స్టేజ్ లాస్ట్ ఏదైతే ఉంటుందో దాంట్లో మాత్రమే లా ఇలాజ్ అని రాస్తుంది, కానీ మిగతా వాటిలన్నింటినీ కూడాను మనము సాధ్యమైనంత వరకు కూడాను కంట్రోల్లోకి తీసుకురావచ్చు అనమాట. యాక్చువల్గా క్యాన్సర్ సెల్స్ అంటే ఈవెన్ పుట్టిన పిల్లల్లో కూడా క్యాన్సర్ సెల్స్ ఉంటాయి, అందరిలోనూ ఉంటాయి. వాటి నెంబర్ నార్మల్ కన్నా ఎక్కువ అయితేనే అప్పుడే ప్రాబ్లం వస్తుంటుంది అనమాట. సో అలా ఎక్కువ కాకుండా వాటిని కంట్రోల్ కూడా చేయొచ్చు, ప్రివెంట్ కూడా చేయొచ్చు. అండ్ వచ్చిన తర్వాత ఎవరికైతే ఇది ఉందో వాటిలో ఎన్నో రకరకాల యునాని వైద్యంలో చెప్పబడ్డ మూలికలతో కూడాను వాటిని మనము ట్రీట్ చేసుకునే అవకాశం ఉంటుందన్నమాట. 2nd సెంచరీలోనే చెప్పాలి అని అంటే కనుక హకీమ్ జకరియా రాజీ లాంటి వాళ్ళు, తర్వాత హకీమ్ బూ అలీ సీనా లాంటి వాళ్ళు దాదాపు ఏంటంటే 131 ప్లాంట్స్ గురించి వాళ్ళు క్యాన్సర్ అన్న హెడ్డింగ్లో వాళ్ళు అవన్నీ కూడాను వాళ్ళు ఇండెక్స్గా ఇవ్వడం జరిగింది. అలాగే హకీమ్ బూ అలీ సీనా సార్ 55 మెడిసినల్ ప్లాంట్స్ని మొత్తం దానిలో ఇండెక్స్లో ఇవ్వడం జరిగింది. సో ఇంత చక్కటి ఏదైతే మూలికల సంపద ఉందో యునాని వైద్యంలో వాటిలన్నిటిని యూజ్ చేసుకొని ఈ అవేర్నెస్ తెచ్చుకోండి. స్పెషల్లీ వరల్డ్ క్యాన్సర్ డే రోజు మీకు యునాని వైద్యం గురించి అవేర్నెస్ ఇవ్వడానికి ఈ వీడియో చేస్తున్నాం. థ్యాంక్ యూ సో మచ్.